అందరికీ శుభోదయం అండి. ఈ వసంత నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా ఈ విశేషమైన పూజలు, అందులో తీసుకున్న ఈ మంగళకరమైన ఈ ఫొటోస్ అన్నీ కూడా ఫర్ లైఫ్ ప్రిజర్వ్ చేసి పెట్టుకుందామని అనిపించింది. ఇందులో చాలా విశేషంగా మేము చూసింది వృషభ కళ్యాణం అని ఒకటి, తర్వాత అమ్మవారికి ప్రతిరోజు లలితాపారాయణతో కుంకుమ పూజలు, అలాగా తర్వాత శివుడికి 1,00,000 రుద్రాక్షలతో అర్చన, అభిషేకాలు, శ్రీరామనవమి పండుగ వేడుకలు, అమ్మవారికి ఇచ్చిన సారె, ఇవన్నీ కూడా కొన్ని పిక్స్ పెట్టుకోవడం జరిగిందండి. అది ఈ విధంగా మనం దాచిపెట్టుకోవాలి అని అనిపించింది. అందువల్ల ఇక్కడ అన్నీ వరుసగా మనకు అందుబాటులో ఉన్నవన్నీ పెట్టడం జరిగిందండి. మీరందరూ కూడా చక్కగా చూసి స్వామివారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. పచ్చి పసుపు కొమ్ములతో కూడా అమ్మవారికి అర్చన చేశారండి. పచ్చి పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, తర్వాత ఇది వృషభ కళ్యాణం. ఆ కళ్యాణానికి కూడా చక్కగా మంగళసూత్రాలు, నల్లపూసలు, పూలదండలు, తర్వాత ఈ విధంగా అన్నీ తాళిబొట్టు, నల్లపూసలు అన్నీ పెట్టారనమాట. నేనైతే ఫస్ట్ టైము అసలు ఇలా కళ్యాణం అనేది చూడటం. మీరు ఇక్కడ చక్కగా గోమాతకి దండం పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఎన్నో తలంబ్రాలు చూడండి, వీటికి కూడా మనం కళ్యాణం చేసినట్టుగా తలంబ్రాలు పోశారు. అసలు ఎంతో మంగళకరంగా జరిగిందనమాట. అది ఈ ఫొటోస్ ద్వారా మనం దాచిపెట్టుకోవాలి అని అనిపించిన ఈ ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.